దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి శక్తి కలిగిన నామములో ఈ ఉదయకాల మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని అనుదిన వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు కీర్తనల గ్రంథము నుండి 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుని వాక్యం చెప్పిన రీతిగా ఆయన ఎవరి ప్రార్థన త్రోసివేయలేడు అంటే, ఎవరి ప్రార్థన కాదనలేడు అంటే, ఎవరి ప్రార్థన ఆయన పక్కన పెట్టలేడు అంటే, దిక్కు లేని దరిద్రుల ప్రార్థన ఆయన నిరాకరించలేడు అంటే, నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుడు ఈ లోకంలో ఎవరు ప్రార్థన చేస్తే చేయకపోతే ఆయన వింటాడో లేదో తెలియదు, కానీ ఆయనంట ఒకరి ప్రార్థన మాత్రం ఎట్టి పరిస్థితులు నిరాకరించకుండా ఉండలేడంట. ఎందుకంటే వారి ప్రార్థన వైపు ఆయన తిరిగిపోతాడంట. ఎవరు ఆ ప్రార్థన చేసేవారు? ఎవరి గురించి దేవుడు ఈ మాట మాట్లాడ? దిక్కు లేని వారి దరిద్రుల ప్రార్థన. ఎవరైతే ఈ లోకంలో చాలామంది మనుషులు ఉన్నవాళ్ళు దిక్కు లేని వారిని, దరిద్రులను చాలా తక్కువగా చూసేవారు ఈ లోకంలో చాలామంది ఉంటారు. మన చిన్న చూపు చూసేవాళ్ళు ఉంటారు, దరిద్రులైనటువంటి వారిని, దిక్కు లేని వారిని. ఎందుకని వాళ్ళకి ఏమీ లేదు కనుక, వాళ్ళ పక్షంగా ఎవరు లేరు కనుక. అలాంటి దరిద్రులను, దిక్కు లేని వారిని చాలా రకరకాలుగా చూసే లోకం ఇది ఇలాంటి దినాల్లో. కానీ దేవుని కనుదృష్టి, దేవుని యొక్క చెవి ఎవరి వైపు ఉంటుందో తెలుసా? దిక్కు లేని దరిద్రులు కనుక నిజంగా వాళ్ళు కనుక ప్రార్థన చేస్తే, ఎక్కడుండైనా వాళ్ళు కనుక పొరపాటున దేవునికి కనుక మొరపెడితే, దేవుడు అన్నాడు అసలు వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరుగుతాడంట. ఎంత గొప్ప విషయం అంటే, ఈరోజు మనం ప్రార్థన చేస్తే కొన్నిసార్లు దేవుడు వింటాడో వినడో కూడా మనకు తెలియదు, కానీ దిక్కు లేని వారితో మాత్రం, దరిద్రులు మాత్రం వారు ప్రార్థన చేస్తే అసలు ఆ ప్రార్థన దేవుడు కాదనలేడంట. వారి ప్రార్థన వైపు ఆయన వెంటనే తిరిగిపోతాడంట. అది వారికి దేవుడు ఇచ్చిన కృప. అందుకే ఎప్పుడు కూడా మనం దిక్కు లేని వారిని, దరిద్రులను చిన్న చూపు చూడకూడదు, వారిని ఎన్నిక లేని వారుగా చూడకూడదు, వారిని త్రోసివేసినట్టుగా మనం చూడకూడదు. ఎందుకంటే దేవుని కృప వారిపైన ఎక్కువ ఉంటుంది, దేవుని కనుదృష్టి వారిపైన ఎక్కువ ఉంటుంది, దేవుని హస్తం వారికి ఎక్కువ తోడై ఉంటుంది. అలాంటి వారు కనుక నీ వలన బాధపడి పొరపాటున ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి వైపు తిరుగుతాడు. ఎట్టి పరిస్థితి వారి ప్రార్థన కాదు అనలేడు ఆయన, పక్కన కూడా పెట్టడు ఆయన. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. అందుకే దరిద్రులను, దిక్కులేని వారిని ఎప్పుడు కూడా మనం వేరుగా చూడడం కానీ, వేరుగా ఆలోచించడం కానీ, వారిని తక్కువ చేసి మాట్లాడడం కానీ, తక్కువగా వారిని ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు ఈరోజు మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే వారి ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఉంది. వారు దేవునికి మొరపెడితే ఆయనకి చాలా ప్రాముఖ్యతను ఇస్తాడు. అసలు వారి ప్రార్థన వినకుండా పక్కన పెట్టే ఛాన్స్ అయితే అస్సలు ఈ భూమి మీద ఉండదు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సోదరులు ప్రతి ఒక్కరూ, ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో దీనులైన వారు ఉండొచ్చు, దరిద్రులైన వారు ఉండొచ్చు, దిక్కులేని వారు ఉండొచ్చు. మీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు, ఖచ్చితంగా ఆలకిస్తాడు. మీరు దేని కొరకు మొరపెట్టినా, ఏ విషయం కొరకు దేవుని ఎదుట ప్రార్థన చేసినా ఆయన మీ ప్రార్థన వెంటనే ఆలకించి మీ వైపు తిరుగుతాడు. అందుకే మీకున్న పరిస్థితిని బట్టి ఎప్పుడైనా మీరు బాధపడిన అవసరం లేదు. నీవు నమ్మిన యేసుక్రీస్తు వైపు మీరు తిరిగి ప్రార్థన చేస్తే మీ పరిస్థితులన్నీ మార్చగలిగేవాడు యేసయ్య. అందుకే ఈ లోకంలో దరిద్రుల, దీనుల యొక్క ప్రార్థన వైపు ఆయన తిరిగి వారి పక్షంగా కార్యాలు చేసే దేవుడు మహిమ పరచబడునుగాక. ఆమేన్. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా, దిక్కులేని వారిని, దరిద్రులను మొర వినే దేవుడు, వారి ప్రార్థన ఆలకించే దేవుడు, వారి వైపు తిరిగే దేవుడు. అలాంటి వారందరినీ ఆదరించేవాడు నువ్వే, బలపరిచేవాడు నీవే, నడిపించే దేవుడు నీవే. లోకంలో ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు వారిని అంటరానిగా చూసినా, ఎవరు వారిని త్రోసివేసినా, నీవు మాత్రం వారిని వెన్నంటి ఉండి నడిపించే గొప్ప దేవా నీకు వందనాలు. అట్టి కృపతో అనేక మంది దీనులను, దరిద్రులను లేవనెత్తి నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.